నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కైలాసగిరిని తన నివాసంగా చేసుకున్న పరమశివుడికి నాగులోకంలోని నాగులకు మధ్య విడదీయరాని సంబంధం కనిపిస్తూ ఉంటుంది. అందువలన చాలా శివాలయాలలో నాగదేవతల మూర్తులు కూడా పూజలు అందుకుంటూ ఉంటారు. ఆదిదేవుడు సర్పాలను ఆభరణాలుగా ధరించి మరీ దర్శనమిస్తాడు. ఆయన కంఠహారంగా వాసుకి సర్పం కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాసుకి పేరుతో ఆ నీలకంఠుడు కొలువైన ఆలయం జార్ఖండ్లోని జార్ముండిలో వెలుగొందుతోంది. ఇక్కడి వాసుకీనాథ్ సన్నిధానమే నేటి మన తీర్థయాత్ర. జార్ఖండ్ అనేక విశేషాలకు నెలవుగా కనిపిస్తుంది. ప్రాచీన కాలం నాటి సంస్కృతి సంప్రదాయాలతో ప్రకాశించే నేల ఇది. ఆధ్యాత్మికపరమైన ప్రత్యేకతలు, చారిత్రకపరమైన విశేషాలతో కూడిన ఈ ప్రాంతానికి మరింత విశిష్టతను ఆపాదించినదిగా దుమ్కా జిల్లా పరిధిలోని జార్ముండి అలరారుతోంది. ఇది దేవతలు ఇష్టపడిన భూమిగా చెబుతారు. అలాంటి జార్ముండిలో విరాజిల్లుతున్నదే శ్రీ వాసుకీనాథ్ మందిరం. దేవ్ఘర్ నుంచి దుమ్కా వెళ్లే మార్గంలో మనకి జార్ముండి కనిపిస్తుంది. దేవ్ఘర్ అంటే దేవుడి నివాసం అనే అర్థం. సాక్షాత్తు సదాశివుడు ఈ నేలపై వైద్యనాథుడిగా కొలువై పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. పురాణ కాలంతో ముడిపడిన క్షేత్రంగా ఇది తన ప్రత్యేకతను చాటుతోంది. దేవదేవుడు కొలువైన కారణంగానే ఈ ప్రాంతానికి దేవ్ఘర్ అనే పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు. అలాంటి వైద్యనాథుడికి సమీపంలోని జార్ముండిలో వాసుకీనాథ్ మందిరం నీరాజనాలు అందుకుంటూ ఉంటుంది. దేవ్ఘర్లో మహేశ్వరుడి కోవెలతో పాటు అనేక దేవాలయాలు విలసిల్లుతూ ఉండటం మనం చూడొచ్చు. అలాంటి ఆలయాల జాబితాలో జగన్నాథ ఆలయం, హరిహరధామ్, బిందుధామ్, సూర్య దేవాలయం, దేవీ ఆలయం, చిన్నమస్తా ఆలయం, నౌలఖా మందిరం దర్శనమిస్తూ ఉంటాయి. వైద్యనాథ క్షేత్రంతో ముడిపడిన ప్రదేశం కావడం వల్ల ఇక్కడి ఆలయాలన్నింటికీ నిరంతరం భక్తుల తాకిడి ఉంటూనే ఉంటుంది. ఆ వరుసలోనే వాసుకీనాథ్ మందిరం కూడా నిలుస్తుంది. దేవ్ఘర్లోని వైద్యనాథుడిని భక్తులు ముందుగా దర్శించుకుంటారు. ఇక్కడ జ్యోతిర్లింగ స్వరూపుడైన స్వామివారిని భక్తులంతా కూడా బాబా వైద్యనాథుగా పిలుచుకుంటారు. పరమశివుడి అనుగ్రహాన్ని పొందడం కోసం రావణుడు తన 9 శిరస్సులను హోమగుండంలో సమర్పించిన ప్రదేశం ఇది. 10వ శిరస్సును కూడా సమర్పించబోతుండగా శివుడు ప్రత్యక్షమై రావణుడి గాయాలకు వైద్యం చేశాడనేది స్థల పురాణం. అలా త్రేతాయుగం నాటి నుంచి ఇక్కడ స్వామివారు పూజాభిషేకాలు అందుకుంటూ వస్తున్నాడు. ఇక్కడి శివయ్యను దర్శించుకున్న భక్తులు తప్పకుండా జార్ముండిలోని వాసుకీనాథుని సేవించుకోవాలనే ఒక నియమం ఉంది. అలా చేసినప్పుడే యాత్రాఫలం పరిపూర్ణంగా లభిస్తుందనే విశ్వాసం బలంగా కనిపిస్తుంది. అందువల్లనే వైద్యనాథుడిని పూజించిన భక్తులు 42 కిలోమీటర్ల దూరంలోని వాసుకీనాథ్ ఆలయానికి చేరుకుంటూ ఉంటారు. కైలాసోన్నత కరుణాభావ కాలాతీత మహదేవా, కాలాతీత మహదేవా, నాగాభరణ నటరాజ నాగరాజు నిటుకొని తేరా, నాగరాజు నిటుకొని తేరా, గరుడుడెత్తిన కదలని వాసుకి, ధరణి చుట్టిన తరగని వాసుకి, అంతమన్నదే ఎరుగని వాసుకి, కరకంకణమై అమరెను శివునికి, మహానాగునే మందరునికి తాడుగా చేసెను శంకరుడు, మొలతాడుగా చేసెను శంకరుడు, మొలతాడుగా చేసెను శంకరుడు.
పురాణాలలో వాసుకి సర్పానికి ఒక ప్రత్యేకత ఉంది. వాసుకి నాగలోకానికి రాజు, పరమశివుడికి ప్రియ భక్తుడు. కశ్యపుడు కద్రువ దంపతులకు జన్మించినవాడే వాసుకి. తక్షకుడి వల్ల పరీక్షిత్తు మహారాజు మరణించడం, అతని కుమారుడైన జనమేజయుడు నాగులపై పగబట్టడంతో అతని కారణంగా నాగలోకానికి పెద్ద ప్రమాదం ఏర్పడనుందని ముందుగా గ్రహించిన వాసుకినే తన జాతిని కాపాడుకోవడం కోసం తగిన మార్గాలను అన్వేషించింది వాసుకినే. జనమేజయుడు సర్పయాగాన్ని తలపెడితే దానిని ఎవరూ ఆపలేరు. ఆయన అలా చేస్తే నాగజాతి సమస్తమూ నశిస్తుంది. ఒకే పేరు కలిగిన బ్రాహ్మణుడైన మహర్షికి, నాగజాతికి చెందిన స్త్రీకి జన్మించిన వారికి మాత్రమే ఆ యాగాన్ని ఆపగలిగే శక్తి ఉంటుందని వాసుకి గ్రహిస్తాడు. తన సోదరి అయిన జగత్కారిణి అంటే మానసాదేవితో మహర్షి అయిన జగత్కారు వివాహం జరిగేలా చేస్తాడు. ఆ దంపతులకు జన్మించిన అస్థీకుడు ద్వారా సర్పయాగం ఆగిపోయేలా చేస్తాడు. అలాంటి వాసుకితో ముడిపడిన క్షేత్రమిది. కైలాసనాథుడైన స్వామి ఎక్కడ ఉంటే సర్వమంగళ అయిన అమ్మవారు అక్కడ కొలువై ఉంటుంది. సాధారణంగా గర్భాలయంలో కానీ ఆ పక్కనే గల ప్రత్యేకమైన మందిరంలో కానీ అమ్మవారు కొలువై భక్తులను అనుగ్రహించడం కనిపిస్తుంది. కానీ అందుకు భిన్నంగా ఈ క్షేత్రంలో వాసుకీనాథ ఆలయానికి ఎదురుగా అమ్మవారి ఆలయం ఉంటుంది. ప్రధానమైన ముఖద్వారాలు ఎదురెదురుగా చాలా దగ్గరగా ఉండటం విశేషం. వాసుకీనాథ్ స్వామివారిని ఇక్కడి భక్తులు బాసుకీనాథ్ పేరుతో కొలుస్తుంటారు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ప్రధానమైన ఆలయం ఇతర మందిరాలను కలుపుకొని ఆలయాల సముదాయంగా కనిపిస్తుంది. వైద్యనాథ్ ఆలయ నిర్మాణ శైలిలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. విశాలమైన కోనేరుతో, విమాన గోపురాలతో తన ప్రాచీన వైభవాన్ని పరిచయం చేస్తుంది. ఆలయాన్ని సమీపిస్తూ ఉండగానే భక్తుల తాకిడి తెలుస్తూ ఉంటుంది. ఆలయానికి సమీపంలో ప్రాచీన కాలానికి చెందిన పుష్కరిణి కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో పునరుద్ధరించబడిన ఈ కోనేరు విస్తీర్ణపరంగా అలనాటి వైభవాన్ని మనకి గుర్తు చేస్తుంది. భక్తులు ఈ నీటిని తలపై చల్లుకుని దైవదర్శనానికి బయలుదేరతారు. ఇరుకైన దారులతో ఈ ప్రదేశం చాలా రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. స్థానికులలో చాలామంది ఈ ఆలయంపై ఆధారపడి జీవిస్తున్నారంటే ఇక్కడి రద్దీని మనం అంచనా వేసుకోవచ్చు. చుట్టూ అనేక మందిరాలను కలిగిన ఈ ఆలయం ఒకే ప్రాంగణాన్ని కలిగి ఉంటుంది. ప్రధానమైన ఆలయంతో పాటు ఇతర మందిరాల చుట్టూ పొడవైన ప్రాకారాన్ని నిర్మించారు. సింహద్వారం, గజద్వారం, నందిద్వారం అనే 3 ద్వారాలు కలిగిన ఈ ఆలయ సముదాయం ఒకే ప్రాంగణాన్ని కలిగి ఉండటం వల్ల భక్తులతో చాలా సందడిగా కనిపిస్తుంది. ఈ ప్రాంగణంలోనే ఒక మూల చంద్రకుండ్ పేరుతో లోతైన బావి ఉండటం చూడొచ్చు. ఈ బావిలోని పవిత్ర జలాలతో స్వామివారిని అభిషేకించడానికి భక్తులు ఆరాటపడుతూ ఉంటారు. ప్రధానమైన ఆలయానికి ఎదురుగా నందీశ్వరుడు ఆసీనుడై ఉంటాడు. భక్తులు నందీశ్వరుడికి నమస్కరించుకుని వాసుకీనాథ్ దర్శనం కోసం ముందుకు కదులుతారు. గర్భాలయం నేలబారుకి కాస్త దిగువన ఉంటుంది. విశాలమైన పానవట్టాన్ని కలిగిన వాసుకీనాథుడికి భక్తులు నేరుగా అభిషేకించుకునే అవకాశం ఉంటుంది. భక్తులు స్వామివారిని గంగాజలంతో అభిషేకించి మారేడు దళాలతో పాటు వివిధ రకాల పుష్పాలను సమర్పిస్తూ ఉంటారు. ఇది స్వయంభూ శివలింగం. పురాణాలలో ప్రస్తావించబడిన క్షేత్రం. ఇంద్రాది దేవతలు, మహర్షులు, సిద్ధులు సేవించిన క్షేత్రమిది. అలాంటి ఇక్కడి స్వామివారిని స్వయంగా అభిషేకించుకునే అవకాశం ఉండటాన్ని భక్తులు తమ అదృష్టంగా భావిస్తూ ఉంటారు. వాసుకీనాథ్ దర్శనం వల్ల, ఆ స్వామిని అభిషేకించిన జలాలను తలపై చల్లుకోవడం వల్ల సమస్త పాపాలు నశించి సకల శుభాలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. పరమశివుడు ఆవిర్భవించిన క్షేత్రాలను పరిశీలిస్తే
తన భక్తుల పేర్లతోనే తాను పూజాభిషేకాలు అందుకోవటం కనిపిస్తోంది. అదే పద్ధతి మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. పరమశివుడి మెడలో హారంలా కనిపించే వాసుకి సర్పం స్వామివారిని ఆరాధించిన పవిత్రమైన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది. వాసుకి ఆరాధించిన కారణంగానే ఇక్కడి శివయ్యను వాసుకీనాథ్గా కొలుస్తూ ఉంటారు. ఈ ఆలయం క్షీరసాగర మదనంతో ముడిపడి ఉండటం విశేషం. దేవతలు తాము అమృతం పొందవలసిన అవసరాన్ని గుర్తిస్తారు. దానవుల సహకారం లేకుండా అమృత భాండాన్ని పొందలేమని భావిస్తారు. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి సర్పాన్ని తాడుగా చేసుకుని సముద్రాన్ని మధించాలనే నిర్ణయానికి వస్తారు. సదాశివుడి కంఠాన్ని అట్టిపెట్టుకుని ఉండే సర్పరాజైన వాసుకి తనకి అప్పగించిన పనిని పూర్తి చేయడానికి అంగీకరిస్తాడు. అయితే ఇది లోక కళ్యాణం కోసం జరుగుతున్న మహత్తరమైన కార్యక్రమం. అందులో ప్రధానమైన పాత్రను పోషించే అవకాశం తనకి దక్కడాన్ని వాసుకి అదృష్టంగా భావిస్తాడు. ఈ కార్యక్రమంలో తాను అటు దేవతల చేతిలోనూ ఇటు దానవుల చేతిలోనూ నలిగిపోవలసి ఉంటుంది. మందర పర్వతం ఒరుసుకుపోయి ఎంతో బాధను అనుభవించవలసి వస్తుందని గ్రహిస్తాడు. అప్పుడు వాసుకి ఇక్కడి స్వయంభూ శివలింగాన్ని పూజిస్తాడు. ఈ మహత్తరమైన కార్యంలో పాల్గొనే శక్తిని తనకి ప్రసాదించమని కోరతాడు. ఆ సమయంలో నాగులన్నీ కూడా ఈ క్షేత్రానికి చేరుకుంటాయి. వాసుకిని రక్షించవలసిన బాధ్యత ఆ దేవదేవుడిదేనని అంటాయి. అప్పుడు స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. వాసుకి పూజించిన కారణంగానే ఇక్కడి శివయ్యను వాసుకీనాథ్ పేరుతో పూజిస్తూ ఉంటారు. సాగర మథనం క్షీరసాగర మథనం ధనం మథనం 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 సాగర మథనం. సాక్షాత్తు వాసుకిచే పూజలందుకున్న శివుడు, నాగజాతిచే ఆరాధనలు అందుకున్న శంకరుడు ఇక్కడి నీలకంఠుడు. ఇక్కడి స్వామివారిని దర్శించడం వల్ల సర్పదోషాలు, భయాలు తొలగిపోతాయని భావిస్తూ ఉంటారు. అందువల్ల సర్పదోషాలతో ఇబ్బందులు పడుతున్నవారు ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు. ఇక్కడి వాసుకీనాథ స్వామిని స్వయంగా అభిషేకించి తరిస్తూ ఉంటారు. ఇక్కడి వాసుకీనాథ్ స్వామివారికి మరో ప్రత్యేకత ఉందని స్థానికులు చెబుతూ ఉంటారు. ఎవరైనా ఏ విషయంలోనైనా తమకి అన్యాయం జరిగిందని భావిస్తే ఆ విషయాన్ని స్వామివారికి చెప్పుకుంటే తప్పకుండా న్యాయం జరుగుతుందని చెబుతారు. అదే మాట ఇక్కడ భక్తుల అనుభవంగా కూడా వినిపిస్తూ ఉంటుంది. కైలాసవాసాయ కాలాయ శంభో జ్యోతిస్వరూపాయ జ్వాలాయ శంభో కైలాసవాసాయ కాలాయ శంభో జ్యోతిస్వరూపాయ జ్వాలాయ శంభో హర హర భవ హర ప్రోవర మాహర హర హర పురహర జ్యోతిలింగేశ్వర హర హర భవ హర ప్రోవర మాహర హర హర పురహర జ్యోతిలింగేశ్వర. వాసుకీనాథ్ ఆలయానికి ఎదురుగా పార్వతీదేవి ఆలయం కనిపిస్తుంది. స్వామివారికి పూజాభిషేకాలు నిర్వహించిన భక్తులు ఆ వెంటనే పార్వతీదేవిని దర్శించుకుంటారు. స్వామివారికి సంబంధించిన విషయాలను అమ్మవారు దగ్గరుండి చూసుకుంటూ ఉంటుందని విశ్వసిస్తూ ఉంటారు. స్వామివారి తొలి దర్శనం కూడా అమ్మవారికే దక్కే ఒక ఆనవాయితీ మనకిక్కడ కనిపిస్తుంది. సాధారణంగా శివాలయాల్లో, గర్భాలయంలో కానీ, ప్రత్యేకమైన మందిరంలో కానీ పార్వతీదేవి మూర్తి కనిపిస్తూ ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ స్వామివారి ఆలయానికి ఎదురుగా చాలా దగ్గరగా ఉన్న ఆలయంలో అమ్మవారి కొలువై కనిపిస్తుంది. స్వామివారి పూజలు, సేవలు వీటన్నింటినీ కూడా అమ్మవారు పర్యవేక్షిస్తూ ఉంటుందని నమ్ముతారు. అందుకు నిదర్శనంగా ఇక్కడ ఒక తంతు మనకి కనిపిస్తూ ఉంటుంది. అనునిత్యం ఉదయాన్నే తలుపులు తీయగానే
పార్వతీదేవికి పరమశివుడికి మధ్యలో ఎవరూ అడ్డుగా నిలబడకుండా పక్కకి తప్పుకుంటారు. అలాగే సాయంత్రం వేళలో అమ్మవారి తలుపులు తీయగానే కూడా అదే పద్ధతిని పాటిస్తారు. ఆ సమయంలో స్వామివారు అమ్మవారు ఒకరినొకరు చూసుకుంటారని భావిస్తూ ఉంటారు. పార్వతీదేవియే ఆది పరాశక్తి, జగాలను ఉద్ధరించు జగన్మాత, ఆ తల్లి సర్వమంగళ. అందువల్ల మహిళా భక్తులు ఆ తల్లిని దర్శించుకుని పూలు పళ్ళు సమర్పిస్తూ ఉంటారు. అమ్మా జగదీశ్వరి, శివుని ప్రాణేశ్వరి. అమ్మా జగదీశ్వరి, శివుని ప్రాణేశ్వరి. శక్తిని ప్రసాదించవమ్మా రాజేశ్వరి, కరుణ చూపవమ్మా సకల శుభంకరి. అమ్మా జగదీశ్వరి, శివుని ప్రాణేశ్వరి. అటు స్వామివారికి ఇటు అమ్మవారికి సంబంధించిన అన్ని పర్వదినాల్లో ఇక్కడ విశేషమైన పూజలు సేవలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక ప్రతి ఏడాది జూలై ఆగస్టు మాసాల్లో అంటే శ్రావణ మాసంలో సావన్ పేరుతో ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆ సమయంలో ఈ క్షేత్రాన్ని లక్షలాదిగా భక్తులు దర్శించుకుంటారు. శ్రావణీ మేళాలో పాల్గొనాలని అనుకున్న భక్తులు అనేక నియమనిష్టలను పాటిస్తారు. క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతానికంటే ముందుగా హాలాహలం వెలువడింది. లోకాలను రక్షించటం కోసం సదాశివుడు ఆ విషాన్ని తాగుతాడు. ఆ విషాన్ని కంఠంలోనే నిలిపి ఉంచటం వల్ల ఆ ప్రదేశం నీలంగా మారిపోతుంది. ఆ విష ప్రభావం నుంచి ఆయనకి ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో కాలినడకతో గంగాతీర్థాన్ని తీసుకొచ్చి అభిషేకించటమే శ్రావణి మేళాలోని ప్రధానమైన ఉద్దేశం. కడుపులో లోకాలు కాడు కాకుండా, తనువులో కళలన్నీ కరిగిపోకుండా, ఢమరు వాంగ్మయమెల్లడస్సిపోకుండా, పాలనయన జ్యోతి జ్వాల కాకుండా, గరడమంతా మింగిగళ సీమలోనే ఉంచెనమ్మా శివుడు హాలాహలమ్ము. ఊగుతుంటే భవుడు కోలాహలమ్ము, హరినీలమైపోయే కరుణి కంఠమ్ము. హరిగాత్రమే నీలమమ్మ, అవును హరుని గాత్రము నీలమమ్మ. హరిగాత్రమే నీలమమ్మ, అవును హరుని గాత్రము నీలమమ్మ. పూర్వం ఇక్కడి అమ్మవారిని స్వామివారిని కొండచాతి ప్రజలు పూజించేవారు. తరతరాలుగా తమని కాపాడుతున్నది స్వామివారు అమ్మవారేనని వారు బలంగా విశ్వసిస్తూ ఉంటారు. ఇప్పటికీ విశేషమైన పర్వదినాల్లో వారంతా సమూహాలుగా ఈ క్షేత్రానికి చేరుకుంటారు. తమ సంప్రదాయం ప్రకారం ఆది దంపతులకు నూతన వస్త్రాలను నైవేద్యాలను సమర్పించి వెళుతూ ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణంలోని మందిరాలు అడుగడుగునా ఆధ్యాత్మిక సుగంధాలను వెదజల్లుతూ కనిపిస్తాయి. అందంగా తీర్చిదిద్దిన ఈ మందిరాల్లో వినాయకుడు, కార్తికేయుడు, ఆనంద భైరవుడు, హనుమంతుడు, కాళి, చిన్నమస్త, బగళాముఖి, అన్నపూర్ణ కొలువై పూజలు అందుకుంటూ ఉంటారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఇక్కడ తమ భార్యలతో కలిసి కొలువై ఉండటం విశేషంగా అనిపిస్తుంది. ఆయా దేవీ దేవతలకు సంబంధించిన పర్వదినాల్లో ప్రత్యేకమైన పూజలు సేవలను ఘనంగా జరుపుతారు. శివదర్శనమే జన్మల ఫలము, శివదర్శనమే జన్మల ఫలము. శివక్షేత్రములు మోక్షపు ద్వారము. శివదర్శనమే జన్మల ఫలము. శివక్షేత్రములు మోక్షపు ద్వారము. పంచాక్షరియే ఘనమగు మంత్రము. శివనామ స్మరణమే పాపహరణము. పంచాక్షరియే ఘనమగు మంత్రము.
శివదర్శనమే జన్మల ఫలము శివక్షేత్రములు మోక్షపు ద్వారము. ఇలా ఎన్నో విశేషాలు కలగలిసిన పుణ్యక్షేత్రంగా శ్రీ వాసుకీనాథ్ ఆలయం కనిపిస్తుంది. అలాంటి ఈ ఆలయం తలుపులను ఉదయం 4 గంటలకు తెరుస్తారు. సాయంత్రం 4 గంటల వరకు స్వామివారికి ఆరతులు, అభిషేకాలు, నైవేద్యాలు, అర్చనలు జరుగుతూ ఉంటాయి. 1 గంట సేపు విరామం అనంతరం 5 గంటల నుంచి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి దేవఘర్కి చేరుకోవడానికి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. అక్కడి నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న జార్ముండికి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. సాక్షాత్తు సదాశివుడిని సర్పరాజైన వాసుకి పూజించిన ఈ ప్రదేశం క్షీరసాగర మథనంతో ముడిపడి ఉండటం విశేషం. ప్రతి ఏటా శ్రావణి మేళ ఉత్సవాలు వైభవంగా జరుపుకునే పుణ్యప్రదేశం కావటం మరో విశేషం. వైద్యనాథ జ్యోతిర్లింగానికి సమీపంలో విరాజిల్లుతున్న వాసుకీనాథ్ క్షేత్రం విశేషాలు తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहं. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.